దగ్గర దగ్గర 39 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ దీనికి 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. జీరో పావర్టీ, ఆ తర్వాత ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించడం, పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం. మూడోది స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్, కంటిన్యూగా స్కిల్లింగ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. వాటర్ సెక్యూరిటీ ఉండాలి, ఫార్మర్ అగ్రిటెక్. దీని తర్వాత గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే ఇండియాలో మనం చూస్తే లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువ ఉంది, దీన్ని తగ్గించాలి. ఇంటర్నేషనల్ కంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించగలిగితే కాంపిటేటివ్ ఎకానమీలో సర్వైవ్ అవుతాం. కాస్ట్ ఆప్టిమైజేషన్, ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటే ఎనర్జీ కాస్ట్ ఉంది, అదే మరిగా పవర్ ఉంది, ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఉంది. మనం రెండు కూడా ఇది చేసుకున్నప్పుడు మనం అందరం కూడా ఆప్టిమం పోవాలంటే ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ ఎలక్ట్రిసిటీ వాడే పరిస్థితి వస్తుంది. పెట్రోల్ డీజిల్ యొక్క రోల్ తగ్గే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. గ్రీన్ ఎనర్జీ కాకుండా గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇంకో పక్క ప్రోడక్ట్ పర్ఫెక్షన్, మన బ్రాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఏది కూడా లోకల్ బ్రాండ్స్ తప్ప గ్లోబల్ బ్రాండ్స్ లేవు. మనం గ్లోబల్ బ్రాండ్స్ తయారు చేసి ఆ డైరెక్షన్లో ముందుకు పోతే తప్ప ప్రపంచ మార్కెట్లో మనం పోటీ పడలేం. స్వచ్ఛ ఆంధ్ర కంటిన్యూగా చేయాలి. దీన్ని ఏ విధంగా తీసుకెళ్తాం. డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇప్పటికే కొన్ని చేశాం, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే సమయంలో గవర్నమెంట్ ఆలోచించేది ఫ్యామిలీ లెవెల్లో ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వాలి, 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 5 సెంట్లు ఇవ్వడం మన బాధ్యత. ఇది కంపల్సరీగా జరగాలి, చేస్తాం. అందరికీ ఇల్లు కట్టిస్తాం, ఇది కూడా 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. క్లీన్ వాటర్, ట్యాప్ వాటర్ నీళ్ళు ఇవ్వాలి, దానికి కూడా ఎన్నికల దీంట్లో చెప్పాం. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ కానీ